హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాట్రిక్స్ ఎలక్ట్రానిక్స్. మనమైతే ఈరోజు పల్లావరం సంతకి వెళ్తాము. సో నేనైతే ఎలా వెళ్తానో చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే 4:10 అవుతుంది మార్నింగు. సో మనమైతే రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో మన ట్రైన్ లేట్ వచ్చి 20 మినిట్స్ లేట్లో వస్తుంది. సో ఈ వీడియో లాస్ట్లో మీరు ఎలాగ వెళ్ళాలో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే ఉదయం 8 గంటలు అవుతుంది. మనం ఇప్పుడు మాంబలం రైల్వే స్టేషన్లో దిగున్నాము. ఇక్కడి నుంచి మనం లోకల్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. పదండి వెళ్ళిపోదాం. ఈ పల్లావరం ఫ్రైడే మార్కెట్ అనేది చెన్నై సెంట్రల్లో నుంచి 26 కిలోమీటర్ దూరంలో ఉంది. సో లోకల్ ట్రైన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు. సో మనం ఈ ట్రైన్లో ఎక్కి వేరే స్టేషన్లో దిగాల్సి ఉంటుంది. ఆ స్టేషన్ పేరు వచ్చి తిరుసూలము. సో మీకు ఇక్కడ బోర్డులో కనిపిస్తుంది కదా, ఇదే మన డెస్టినేషను. సో ఇక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకున్నామంటే మనకి పల్లావరం సంత అయితే వస్తుంది. పదండి సంతలోకి వెళ్ళిపోదాం. తెలుగులో పల్లావరం మార్కెట్ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేసింది మన ఛానలే ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొదటగా మనం చూసామంటే ఇక్కడ రేడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఓల్డ్ మోడల్ అంటే పాతకాలం రేడియోస్ ఇవి ఎంత. సో ఇవైతే ఇప్పుడు దొరకవు, ఇవన్నీ ఓల్డ్ మోడల్ కాబట్టి. ఇవన్నీ వాల్వ్ రేడియోస్ ఇవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఇవి జస్ట్ ఇంట్లో షోకేస్కి మాత్రం మనకు వస్తాయి ఇవి. సో ఇక్కడ చూసారంటే బ్రాస్ ఐటమ్ అంతా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా సెకండ్స్ లోటివే. ఈ షాప్లో చూసామంటే చార్జర్లు, హెడ్ఫోన్స్, బ్యాటరీసు, ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇవన్నీ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉండేటివి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వెళ్ళి బై చేయొచ్చు. మనం పల్లావరం మార్కెట్లో ఏమేమి బై చేసామో అవి వర్క్ అయ్యాయా లేదా అనేది కూడా వీడియో చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఈ షాప్లో చూసామంటే రిమోట్స్, కీప్యాడ్ మొబైల్స్, డివిడి ప్లేయర్స్ అన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు. సో ఇక్కడ వచ్చి హెయిర్ డ్రైయర్స్, హెయిర్ స్ట్రైట్నర్లు, ఇంకా ట్రిమ్మర్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఇక్కడ ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఈ షాప్లో వచ్చి వాచెస్ అంతా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవంతా సెకండ్స్లో వాచ్లు ఇవి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఈ షాప్లో వచ్చి నాట్ వర్కింగ్ మొబైల్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూద్దాము. ఇక్కడైతే ఒక రేడియో అయితే ఉంది. దాని బ్యాక్ సైడు సోనీలో టేప్ రికార్డర్ అయితే ఒకటి ఉంది, 2-in-1. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి పల్లావరం సంతకి వెళ్ళి కొనొచ్చు. ఈ షాప్లో వచ్చి వాచెస్, చార్జర్స్, కేబుల్స్, మల్టీపర్పస్ కేబుల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వెళ్ళి బై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ వచ్చి బాష్లో స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ హౌజాలో కూడా ఉన్నాయి ఇక్కడ స్పీకర్స్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ షాప్లో స్క్రూ డ్రైవర్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఆఫ్ రేట్కే ఇస్తున్నారు ఇక్కడ. అంటే ఎంఆర్పి 120 ఉంటే మనకి ఇచ్చేది వాళ్ళు 60 రూపీస్కే ఇస్తున్నారు. సో ఇవైతే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి. సో ఇవైతే మనం ఏం తీసుకోలేదు, చూసి అక్కడే పెట్టేశాము. సో నెక్స్ట్ షాప్లో వచ్చి డివిడి ప్లేయర్స్ ఉన్నాయి చూడండి. మానిటర్స్, డివిడి ప్లేయర్స్, చార్జర్స్ అంతా ఉన్నాయి. ఇక్కడైతే ప్రింటర్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో శాంసంగ్లో, కెనాన్ అన్ని కంపెనీల ప్రింటర్లు అయితే ఉన్నాయి. ఇవి వర్క్ అవుతాయో లేదో తెలియదు.
బట్ చెక్ చేసి తీసుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, చెక్ చేయకుండా తీసుకుంటే తక్కువ ఉంటుంది. సో ఈ షాప్లో మదర్ బోర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇవన్నీ పాతవే ఇవి. సో ఇవంతా కాస్ట్ వచ్చి 500 నుంచి ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడ కీప్యాడ్ మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడైతే ఒనిడా, ఫిలిప్స్, మోసర్ బార్లో DVD ప్లేయర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక మిక్సర్ గ్రైండర్ కూడా ఉంది. ఇది వచ్చి కొత్త కండిషన్లో ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడైతే ఒక ల్యాప్టాప్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. సో కండిషన్ అయితే బాగానే ఉంది. ఇది వర్క్ అవుతుందో లేదో తెలీదు, మనం చూసి అక్కడే పెట్టేసాము. ఇక్కడ ట్యాబ్ అయితే ఒకటి ఉంది. ఇది కూడా నాట్ వర్కింగ్ ట్యాబే. కింద కెనాన్ ప్రింటర్ అయితే ఉంది చూడొచ్చు మీరు. కొత్తగా ఉంది చూసేదానికి. ఇక్కడైతే ఒక మొబైల్ ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చి దీని కాస్ట్ వచ్చి 2500 చెప్పారు. ఇదైతే వర్కింగ్లోనే ఉంది. ఇది మీరు చూడొచ్చు వీడియోలో. సో దీని కాస్ట్ వచ్చి 2500. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఈ మొబైల్ అయితే శాంసంగ్ మొబైల్. ఇది వర్క్ అవ్వట్లేదు. సో చూసి అక్కడే పెట్టేసాం. అది వాచెస్ కూడా ఉన్నాయి ఈ షాప్లో. ఇవి సెకండ్స్లో వాచ్లు, ఇవి కొత్తవైతే కాదు. ఇక్కడైతే పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లైవ్లో రెడీ చేయిస్తారు మనకి ఏ ఫ్లేవర్ కావాలో చెప్పామంటే వాళ్ళు లైవ్లో రెడీ చేసి మనకి ఇస్తారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక CPU అయితే ఉంది. సో ఇది కండిషన్ బాగానే ఉంది చూసేదానికి. దీని కాస్ట్ వచ్చి 1000 రూపాయలు చెప్పారు. ఇక్కడైతే స్పీకర్స్ ఉన్నాయి చూడండి, విత్ యాంప్లిఫైర్తో కూడా సెట్గా ఉన్నాయి. ఇవి కాస్ట్ అయితే అడగలేదు మనం. ఇది జస్ట్ వీడియో మాత్రం కవర్ చేసాము. ఇక్కడ సోనీలో 2-in-1 టేప్ రికార్డర్ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడేదానికి ఒక స్లైడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. దీని కాస్ట్ వచ్చి 2000 చెప్పారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడైతే జనరేటరు, కంప్రెసర్లు అంతా ఉన్నాయి. ఇది హోండా జనరేటర్. ఇది సెకండ్స్లో లభిస్తుంది. దీని ప్రైస్ అయితే మనం అడగలేదు. ఇక్కడ కంప్రెసర్లు కూడా 2 ఉన్నాయి చూడండి. ఇవైతే కొంచెం చూసేదానికి బాగానే ఉన్నాయి కండిషన్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పల్లావరం సంతకు వచ్చి పర్చేస్ చేసుకొని పోవచ్చు. ఇక్కడైతే గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి చూడండి. ఇది సింగిల్ స్టవ్ వచ్చి 500, డబల్ స్టవ్ వచ్చి 1000 రూపీస్ చెప్పారు. ఇక్కడ ఏసీలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ సెకండ్స్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. అన్నీ తక్కువ రేటుకే లభిస్తాయి ఇక్కడ. సో ఇదైతే జెబ్రానిక్స్లో ఒక మ్యూజిక్ ప్లేయర్. ఇది వర్క్ అయితే అవ్వలేదు. ఇది జస్ట్ వీడియో మాత్రం తీసుకుని అలానే పెట్టేసాం దాన్ని. సో ఇక్కడైతే ఒక బ్యాటరీ కార్ ఉంది చూడండి. దీని కాస్ట్ 1500 చెప్పారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఇక్కడైతే DVD డిస్క్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చి ఒక సబ్ వూఫర్ అయితే ఉంది.
ఇక్కడ మిక్సర్లు కూడా ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు వచ్చి టేప్ రికార్డర్ ఉంది ఇక్కడ 2-in-1. సో ప్రొజెక్టర్లు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇక్కడ DVD ప్లేయర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో హెచ్పిలో అయితే ప్రింటర్ అయితే ఒకటి ఉంది, చూసేదానికి మంచి కండిషన్లో ఉంది. ఇది కూడా హెచ్పి ప్రింటర్. ఇది కూడా చూసేదానికి మంచి కండిషన్లోనే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఇక్కడైతే ఒక CPU అయితే ఉంది, చూద్దాము. సో దీంట్లో అయితే అన్నీ ఉన్నాయి. మదర్ బోర్డు ఉంది, పవర్ సెక్షన్ ఉంది, ర్యామ్ ఉంది, హార్డ్ డిస్క్ కూడా ఉంది, ఫుల్ సెట్ ఉంది ఇది. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ చెప్పారు. సో మనం దీన్ని తీసుకోలేదు, వీడియో మాత్రం కవర్ చేసాము. సో ఇంకొక CPU కూడా ఉంది ఇక్కడ. సో ఇదైతే ఓపెన్లో లేదు. సో మనం వీడియో కవర్ చేసి అట్లా పెట్టేసాము. ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ USB to Type-C కేబుల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అవే. సో నేనైతే ఇవి ఒక 2 తీసుకున్నాను, ఒక్కొక్కటి 20 రూపీస్ ఇవి. సో మానిటర్స్ అంతా ఉన్నాయి చూడండి. కీబోర్డ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు, హెచ్పిలోవి బ్రాండెడ్వి. మానిటర్స్, టీవీలు కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ వీడియోలో. ఇక్కడైతే ఫ్యాన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ DVD ప్లేయర్స్ ఇవి సెకండ్ హ్యాండ్సే మొత్తం ఇవి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడైతే సౌండ్ బార్ ఒకటి ఉంది చూడొచ్చు మీరు, JBLలో. దీని కాస్ట్ వచ్చి 2000 చెప్పారు. వర్కింగ్ చెక్ చేసి ఇస్తామన్నారు. సో మనం అయితే తీసుకోలేదు, అక్కడే పెట్టేసాము. ఇక్కడైతే యాంప్లిఫైర్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు, 2 యాంప్లిఫైర్స్. ఇవి కూడా వర్కింగే. దీని కాస్ట్ వచ్చి అడగలేదు మనము, జస్ట్ వీడియో కవర్ చేసామంతే. ఇక్కడైతే ఒక వాక్మ్యాన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, సన్నీలో. సో ఇది చాలా చిన్నదిగా బాగుంది. ఇది FM కూడా ఉంది దీంట్లో. సో ఇది ఇంకొక FM. దీంట్లో మాత్రం FM రేడియో మాత్రమే ఉంది దీంట్లో. సో చూసి అలా పెట్టేసాము. ఈ ఐటమ్ అయితే ఏందో అర్థం కాలేదు, మీకు ఏదైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో హార్న్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు ఇక్కడ. ఇక్కడైతే కేబుల్స్ అంతా ఉన్నాయి చూడొచ్చు, ఛార్జింగ్ కేబుల్స్, Type-C కేబుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డాటా కేబుల్స్ కూడా ఉన్నాయి, హెడ్సెట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. పౌచెస్ వచ్చి 100 రూపీసే ఇక్కడ. ఏ పౌచ్ తీసుకున్నా 100 రూపీస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు వెళ్ళి. ఇక్కడైతే క్యాసెట్లు దండిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి. బట్ మన వ్యూవరు క్యాసెట్లు అడుగున్నారు ఒక అతను, బట్ కొత్తవి అయితే లేవు, ఇవన్నీ వాడేసినటివే ఉన్నాయి. సో జస్ట్ చూసి అలా పెట్టేసాము ఇది. ఇదైతే ఒక సోనీ డాక్ అని చెప్పారు. దీనిపైన రాసుంది సోనీ డాక్ అనేసి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియదు మనకి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి బై చేయొచ్చు. సో ఇవి వచ్చి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి ఇవి. దీని కాస్ట్ వచ్చి 200 చెప్పారు.
సీల్ బాక్స్తో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడ ఛార్జెస్ ఈ షాప్లో దండిగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సో ఇవన్నీ వర్కింగ్ ఛార్జెసే, చెక్ చేసి ఇస్తారు, తీసుకోవచ్చు. 100-200 వరకు ఉంటుంది దీని రేటు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి బై చేయొచ్చు. ఇక్కడ వచ్చి పవర్ బ్యాంక్స్ ఉన్నాయి చూడండి మీరు. ఈ పవర్ బ్యాంక్స్ 200-300 ఇవి. సో చెక్ చేసి ఇస్తారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడైతే ఒక CPU ఉంది. సో ఇది చూసేదానికి బాగానే ఉంది కండిషన్లో. సో వీడియో మాత్రం కవర్ చేసాం. ఇది కాస్ట్ అయితే తెలియదు, మనకి అడగలేదు. ఇక్కడైతే సోనీలో ప్రొజెక్టర్ ఉంది చూడండి. ఇది చూసేదానికి బోరింగ్ కండిషన్లో ఉంది, వర్క్ అవుతుందో లేదో తెలియదు. కింద ఎప్సన్ ప్రింటర్ కూడా ఉంది చూడండి. ఇక్కడైతే ఈ డబ్బాలో అయితే ఐఫోన్లు అంతా ఉన్నాయి ఇక్కడ ఈ డబ్బాలో. సో మరి బోరింగ్ కండిషన్లో ఉన్నాయి ఇవన్నీ, చూసి పెట్టేసాం మనం అవి. సో ఇక్కడైతే నోకియా మొబైల్స్ అంతా ఒక ప్యాక్లో ఉన్నాయి ఇవి. సో మనకి ఏదన్నా దొరుకుతుందేమో చూద్దాము. ఇక్కడైతే ఒక నోకియా విండోస్ ఫోన్ అయితే దొరికింది మనకి. సో దీన్ని నేను బై చేశాను. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్. సో చెక్ చేసి అయితే ఇవ్వలేదు వాళ్ళు. సో ఈ రెండు అయితే ఉన్నాయి విండోస్ ఫోను. సో మనం తీసుకున్నది వచ్చి ఆ బ్లూ కలర్ది మాత్రమే. ఇది 1000 రూపీస్. నేనైతే చెక్ చేయలేదు, అట్లే తీసుకున్నాము. సో మనం ఏమేమి తీసుకున్నాం అనేది మన వీడియోస్లో ఉన్నాయి చూడండి మన ఫ్రెండ్స్. ఇక్కడ మన ఛానల్లో ఒకసారి చూసారంటే మనం పల్లవరం సంతలో ఏమేమి తీసామో, అవి వర్క్ అవుతున్నాయా లేదా అనేది అన్నీ కూడా వీడియో చేస్తున్నాము. సో మన ఛానల్లో ఉంటాయి అన్నీ, మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి. సో బ్లాక్బెర్రీలో కూడా ఉన్నాయి చూడండి కీప్యాడ్ ఫోన్స్. ఇక్కడైతే ఒక మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది, MP3 మ్యూజిక్ ప్లేయర్. ఇది సో నాట్ వర్కింగ్లో ఉంది. ఇదైతే కాస్ట్ వచ్చి 100 రూపీస్ చెప్పారు. సో నోకియా ఫోన్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. ఇవంతా కూడా కాస్ట్ తక్కువే ఇక్కడ. ఇదైతే ఒక సోనీ ఎరిక్సన్ మొబైల్ ఫోన్ ఇది. సో కీప్యాడ్ కూడా ఉంది దీని కింద బ్యాక్ సైడ్లో. సో కీప్యాడ్లో వచ్చి బటన్స్ మిస్సింగ్ అయి ఉన్నాయి. సో మనం జస్ట్ వీడియో తీసి అక్కడే పెట్టేసాము. సో ఫిలిప్స్లో ఒక DVD ప్లేయర్ ఉంది చూడండి. దీని కాస్ట్ వచ్చి 500. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. స్టార్టర్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు. ఇక్కడ 2 స్టార్టర్స్ ఉన్నాయి. సో ఈ బాక్స్లో ఫుల్గా ఛార్జర్సే ఉన్నాయి ఫ్రెండ్స్. సో 100-200లో దొరుకుతున్నాయి ఇక్కడ ఛార్జర్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి బై చేయొచ్చు. ఇక్కడైతే ఇంటెక్స్లో 2.1 సిస్టమ్ అయితే ఒకటి ఉంది, సౌండ్ సిస్టము. సో చూసేదానికి బాగానే ఉంది ఇది. సో ఈ హార్డ్ డిస్క్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ హార్డ్ డిస్క్ వచ్చి 300 చెప్పారు, 500 జీబీది. చూసి మనం అట్లా పెట్టేసాము, తీసుకోలేదు. సో చెక్ చేసి తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఇవి ఎవరికైనా ల్యాప్టాప్ ఉంటే తెచ్చి ఇక్కడ కన్వర్టర్ పెట్టి చెక్ చేసి తీసుకునేది బెస్ట్. ఇక్కడ ఇది వచ్చి శాంసంగ్ ఇయర్ బడ్స్. ఇవి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి. ఇక్కడైతే వాచెస్ అంతా మంచి కలెక్షన్ ఫ్రెండ్స్. ఇక్కడ వాచెస్ అన్నీ మెకానికల్ వాచెస్ ఉన్నాయి, బ్రాండెడ్వే. బట్ ఇవి సెకండ్స్ ఇవన్నీ. ఇక్కడైతే కార్లో యాక్సరీస్ అంతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, కార్కి సంబంధించింది. ట్రిమ్మర్స్ కూడా ఉన్నాయి. 150 రూపీస్ ట్రిమ్మర్ అది.
ఇక్కడైతే ఒక పోర్టబుల్ ఫ్యాన్ అయితే ఉంది, 1000 రూపీస్. ఇది బ్యాటరీతో నడుస్తుంది. ఇది పోర్టబుల్ ఫ్యాన్. ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడైతే ఒక సౌండ్ సిస్టమ్ అయితే ఉంది, జాన్ బ్యారెల్. సో 2 ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ప్రైస్ అయితే తెలియదు మనకు దీనిది. ఇక్కడైతే ఒక బూమ్ బాక్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది దీంట్లో వచ్చి టేప్ రికార్డరు, సీడీ 2 వర్క్ అవుతాయి. ఎఫ్ఎం కూడా ఉంటుంది. సో ఇక్కడైతే మదర్ బోర్డ్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సో 200-300కే ఇస్తామన్నారు ఇవి ఒక్కొక్కటి. మనమైతే తీసుకోలేదు, చూసి అక్కడే పెట్టేశాము. సో ఈ మదర్ బోర్డులో అయితే సిపియు కూడా ఉంది, గిగాబైట్ ఇది. ఇక్కడైతే ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇదైతే కెమెరా అయితే ఉంది ఇక్కడ ఒకటి. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఏమనేది తెలియలేదు, మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే బ్యాటరీ కార్ అయితే ఒకటి ఉంది చూడండి. ఇది మంచి కండిషన్లోనే ఉంది చూసేదానికి. దీని కాస్ట్ వచ్చి 2000 చెప్పారు. సో మనమైతే తీయలేదు, వీడియో మాత్రం కవర్ చేసాము అంతే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇక్కడైతే గ్రామ్ ఫోన్ క్యాసెట్ రికార్డర్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫిలిప్స్ది ఇది. సో ఇది చూసి మనం అట్లే పెట్టేసాము. ఇక్కడైతే ఓల్డ్ మోడల్ టైపింగ్ మిషన్ అయితే ఉంది చూడండి మీరు. ఇది వచ్చి అన్ని కీస్ అయితే వర్క్ అవుతున్నాయి. సో ఇది ఒక డెకరేటివ్ ఐటెం లాగా పెట్టుకోవచ్చు సర్వీస్ చేసుకొని. ఇప్పుడు వచ్చి సౌండ్ బాక్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి డివిడి ప్లేయర్ ఉంది చూడండి, పానాసోనిక్. సారీ, డివిడి ప్లేయర్ కాదు, ఇది డివిఆర్ ఇది. సో చూసేదానికి బ్రాండ్ న్యూగా ఉంది. సో ఎంసీబీలు కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు వచ్చి ప్యానల్ కూలర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఇన్వర్టర్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే ఒక సిపియు ఉంది. సో సిపియు జస్ట్ వీడియో తీసాం అంతే. ఇది చూసేదానికి బాగానే ఉంది సిపియు ఇది. సో ప్రైస్ అయితే అడగలేదు, మనము చూసి అట్లా పెట్టేసాము. ఇది ఇన్వర్టర్ సెట్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది 2 బ్యాటరీలు, ఒక ఇన్వర్టరు, మైక్రోటెక్ ఉంది ఇది. ఇక్కడ చార్జర్సు, పవర్ కార్డులు, ఇంకా ప్రింటర్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు. సో ఇవన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇవి చెక్ చేసే ఇస్తారు ఇక్కడ. సో ఇవంతా చాలా తక్కువ రేటే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పల్లావరం సంతకు వచ్చి బై చేయొచ్చు. సో ఇది జీబ్రానిక్స్లో ఒక మానిటర్ అయితే ఉంది, 18 ఇంచెస్ ఇది. సో ఇక్కడ రౌటర్ కూడా ఉంది చూడొచ్చు. ల్యాప్టాప్ ఛార్జర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ బిలో 500కే దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ వచ్చి సోనీలో ఒక టేప్ రికార్డర్ అయితే ఉంది చూడండి. ఫిలిప్స్లో ఒకటి ఉంది, సోనీలో ఒకటి ఉంది. ఇది పైన వచ్చి ఎఫ్ఎం రేడియో ఉంది. ఇక్కడ అకాయిలో ఒక సౌండ్ సిస్టమ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది సో కీబోర్డ్ అయితే ఉంది చూడండి ఇక్కడ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. వర్కింగే, ఇది చెక్ చేసి ఇస్తామన్నారు. ఇదైతే వాటర్ వాష్ గన్స్ ఫ్రెండ్స్. ఇవి
సో ఒక్కోటి ఇది 1200 చెప్పారు ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. స్క్రూ డ్రైవర్ కిట్ కూడా ఉంది ఇక్కడ, 500కే దొరుకుతుంది అది. సో ఇక్కడైతే ట్యాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ నాట్ వర్కింగ్ ట్యాబ్స్ ఇవన్నీ. సో ఇవన్నీ ఒకే మోడల్ ఇవి. సో ఇట్లాంటివి మనం ఏదన్నా ఒక 2-3 పర్చేస్ చేసామంటే సేమ్ మోడల్లో ఉండేటివి. సో అవి స్పేర్స్ని ఒకదానికి చేంజ్ చేసి ఒకటన్నా రెడీ చేసుకోవచ్చు. సో ఇవంతా ఇక్కడ 200-300కే దొరుకుతాయి. సో చూసి మనం పెట్టేసాం ఇది. సో ఇక ఫిష్లు పట్టేదానికి స్టిక్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. సో అప్ టు 10 feet వరకు అయితే ఉన్నాయి ఇవి, 3 feetలో నుంచి. సో చూసేదానికి చాలా బాగున్నాయి ఇవి. ఇక్కడ ఎంసీబీస్ కూడా ఉన్నాయి చూడండి, రిమోట్స్ ఎంసీబీలు అంతా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఒక ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇది పాత మోడల్ ప్రాసెసర్ ఇది. సో జస్ట్ వీడియో కవర్ చేసాం అంతే, చూసి పెట్టేసాం అది. సో ఇక్కడ వచ్చి బ్యాటరీస్ కూడా ఉన్నాయి చూడండి, ఓకే మొబైల్ బ్యాటరీస్ అంతా ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ 200కే దొరుకుతాయి. ఇక్కడ వచ్చి ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్ అంతా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ బ్రాండ్ న్యూ కండిషన్లో ఉండేటివి. ఇది చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది ఇక్కడ, బిలో 500కే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పల్లవరం సంతకెళ్ళి బై చేయొచ్చు. సో ఇక్కడ ట్యాబ్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇదైతే గోద్రేజ్లో ఒక డీవీఆర్ అయితే ఉంది, చూసేదానికి బాగుంది కండిషన్లో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పల్లవరం సంతకు వచ్చి బై చేయొచ్చు. సో ఇక్కడైతే ట్యాబ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది వర్కింగ్లో ట్యాబ్ ఇది. దీని కాస్ట్ వచ్చి 2500 చెప్పారు ఈ ట్యాబ్ ఇది. సో వేరే ఆయన వచ్చి పర్చేస్ చేస్తా ఉన్నారు దీన్ని. సో మనం జస్ట్ వీడియో కవర్ చేసాము. ఇక్కడైతే ఐప్యాడ్ చూడండి ఒకటి ఉంది, ఇది వర్కింగ్ ఇది. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ చెప్పారు ఇది. సో అంతా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. సో ఇది వచ్చి iOS 9.36లో రన్ అవుతుంది, 9.3.6లో రన్ అవుతుంది. సో ఇక్కడైతే వాచ్ కలెక్షన్ అంతా చాలా బాగుంది దీంట్లో. ఇక్కడ అన్ని బ్రాండ్ న్యూ వాచెస్లే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. ఇది బడ్స్ సెక్షన్ ఇది. దీంట్లో యాజ్ యూజువల్గా లాస్ట్ వీక్లో చూసాం కదా, అవే ఉన్నాయి ఇవి. చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి ఇవి కూడా. సో ఇక్కడ క్యాట్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి. ఇవి అయితే డాగ్స్. సో ఇక్కడ పప్పీస్ కూడా ఉన్నాయి చూడొచ్చు మీరు. సో ఈ బడ్స్
ఏమనేది కూడా తెలియదు. సో మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి నర్సరీ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో గార్డెన్కి ఏదన్నా మొక్కలు కావాల్సి ఉంటే కూడా దొరుకుతాయి ఇక్కడ. రకరకాలుగా ఉంటాయి, మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. సో ఫర్నిచర్ ఐటమ్ కూడా ఉన్నాయి కదా, ఇది లాస్ట్ వీక్లో కూడా చూసాము. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఈసారి. సో ఇవి కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి ఇక్కడ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పల్లవరం సంతకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవైతే సోఫాస్ సెకండ్స్లో ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బై చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇది చెన్నై సెంట్రల్, ఇది గేట్ నెంబర్ 5. సో గేట్ నెంబర్ 5లో నుంచి మీరు బయట వచ్చారంటే రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్లో కొంచెం వాకింగ్ డిస్టెన్స్ నడిచామంటే ఇక్కడ వచ్చి మనకి మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే బ్లూ బోర్డు ఉంది కదా పైన, సో ఇది మెట్రో ఎంట్రన్స్. ఇది మీరు ఇక్కడ నుంచి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మెట్రోలో. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ అనేది పల్లవరం మార్కెట్. మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఈ దారి మీకు దగ్గరగా ఉంటుంది. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బై.